నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం కేరళం, తమిళనాడు పరిసరాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. మరో 2 రోజుల్లో ఏపీకి, వారం రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అప్పటి వరకు ఏపీ, తెలంగాణ విభిన్న వాతావరణం కొనసాగుతుందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నాయి. దక్షిణ రాయలసీమ, కృష్ణా, గుంటూరులో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, ఏజెన్సీ ప్రాంతాల్లో వాతావరణం చల్లబడనుంది. అల్లూరి సీతారామరాజు, మన్యం, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం కేరళం, తమిళనాడు పరిసరాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. మరో 2 రోజుల్లో ఏపీకి, వారం రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, దీపిక, ప్రస్తుతం చూసుకుంటే కనుక వెదర్ కండిషన్స్ ఇంకా ఏపీలో చాలా భిన్నంగానే కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ రోజు 56 మండలాల్లో తీవ్ర వడగాల్పుల తీవ్రత ఉంటుంది అని, అలాగే 51 మండలాల్లో వడగాల్పుల తీవ్రత ఉంటుంది అన్నది వాతావరణ శాఖ అంచనాలు వేస్తూ ఇప్పటికే రిపోర్ట్ చేయడం జరిగింది. అలాగే అదే సందర్భంలో ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా వర్షాలు కూడా అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే ఎండల తీవ్రత కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తా ఉన్నారు. మరోవైపు చూస్తే కనుక దక్షిణాంధ్ర అంతటా కూడా కొద్ది ప్రాంతాల్లో వర్షాలు, అలాగే అకాల వర్షాలు, అలాగే ఎండల తీవ్రత కూడా కొనసాగుతుందని తెలియజేస్తూ ఉన్నారు. అయితే నైరుతి రుతుపవనాలు కేరళలో ఎంటర్ అయినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించాలంటే మాత్రం జూన్ 2nd వీక్ వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలోనే నైరుతి విస్తరణకు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొంత వెదర్ కండిషన్స్ అయితే డిఫికల్ట్ గా ఉన్నాయి. ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా కొంత వేడి వాతావరణం, వడగాల్పుల తీవ్రత కొనసాగుతూ ఉంది. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల వరకు కూడా వేడి గాలుల తీవ్రత ఉంటుంది. ముఖ్యంగా పోలవరం, అల్లూరి, అనకాపల్లి, మన్యం ఈ జిల్లాల్లో సాయంత్రం పాటికి అకాల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అటు దక్షిణాంధ్ర అంతటా కూడా వర్షాలతో పాటు ఎండల తీవ్రత కూడా కొనసాగుతుంది. ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితులు మాన్సూన్ ఆన్సెట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఉండేవే. అవి పెద్ద అసాధారణమైన వాతావరణ పరిస్థితులు ఏమీ కాదు. కాకపోతే ఈసారి నైరుతి నెమ్మదిగా ఇప్పటిదాకా ఉండటం వలన ఈ రకమైన వాతావరణ పరిస్థితులు అయితే మాత్రం నెలకొని ఉన్నాయి. అయితే ప్రస్తుతం నైరుతి గమనం అనేది వేగం పుంజుకుంది కాబట్టి ఇక నుంచి కూడా వర్షాలు కురిసే అవకాశానికి కొంత అనుకూలమైన వాతావరణం ఉంది. కానీ ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే 3 రోజుల పాటు మాత్రం ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర అంతటా కూడా ఎండల తీవ్రత అయితే కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రైట్, థ్యాంక్ యూ అనురాధ.